ఏ సమస్యకైనా ఒక పరిష్కారం ఉంటుంది. చాలామంది ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే సమస్యలు కొత్తవి ఏం కావు. ప్రపంచంలో మనకే వచ్చిందన్నట్టు కాదు. అలా ఈ లక్షల మంది, కోట్ల మంది సఫర్ అయ్యి అది వచ్చినోళ్ళే సమస్యలు ఉంటాయి. అది మనకు వచ్చే వరకు మనం తట్టుకోలేకపోతాం. దానికి కారణం ఏంటంటే సమస్య, దాని కాన్సిక్వెన్సెస్ మనకు తెలియకపోవడం వల్ల మనము చాలా వరకు మానసికంగా క్షోభకు గురవుతాం. సో ఇది ముఖ్యంగా మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే సమస్యలు ఎవరు తీయలేరు. సమస్యలు సహజంగా అందరికి వస్తాయి. సమస్య పరిణామం, దాని గురించి మనం అర్థం చేసుకోవాలి. ఈ సమస్య ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకే వచ్చిందా, ప్రపంచంలో ఇంకెవరికి రాలేదా అన్నది ఒకటి. సో అందరికి వచ్చింది కాబట్టి నీకు వచ్చింది, ఓకే. దీని పరిష్కారం ఏంటి, ఎలా చేసుకోవాలి, దీని ఎండ్ ఏంటి, వరెస్ట్ ఏమవుతుంది, మనం జాగ్రత్తలు తీసుకుంటే ఎలా మనం తప్పించుకోగలుగుతాం. సో ఇవి అనలైజ్ చేయడమే నిజంగా ఇలాంటి ఆలోచన విధానం, ఇలాంటి పాజిటివ్ థింకింగే సమస్య నుండి మనం డిప్రెషన్ గురి కాకుండా మనకు బయట చేస్తుంది. ఇంత లాజిక్గా అర్థం చేసుకోవాలి. చాలామందికి ఈ లాజిక్నెస్ లోపించడం వల్ల చిన్న సమస్య రాగానే బెంబేలెత్తిపోతారు, చాలా వరకు డిప్రెషన్ గురవుతారు. ఒక చిన్న రత్నం పెట్టుకోవడం వల్ల ఇలాంటివి జరగవు. ఇది ప్రాక్టికల్గా జరిగే ఒక సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్లు నేను చెప్తున్నాను. సమస్యలు ఎట్లా వస్తాయి, ఎట్లా మనిషి ఆందోళనకు గురవుతున్నాడు అన్నది మీరు ఆలోచించాలి. నేను ఏదో ఇది పెట్టుకోగానే ఇట్లా మారుతుంది, ఎలా మారుతుంది అన్నదానికి నేను ఎక్స్ప్రెస్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను.